నమస్కారం. ఈరోజు ఇక్కడ మన మదనపల్లి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నేను నిన్నటి రోజునే పెట్టాలనుకున్నా, కానీ నేను నిన్న బెంగళూరులో ఉన్నాను. ఈ వార్త విన్న తర్వాత నేను తక్షణమే బయలుదేరడం జరిగింది. నేను వచ్చేదాకా 5:30 అయిపోయింది. కావున ఇక ప్రెస్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇక మాట్లాడడం సరైన టైం కాదు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం. సో 2 రోజుల క్రితం వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి గారు, అదేవిధంగా మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న నిసార్ అహ్మద్ గారు నా పైన ఏదో తప్పుడు ఆరోపణలు, ఏదో గంజాయి దందా అని ఏదో తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఈరోజు వీళ్ళకి ముక్కు సూటిగా మొగాన ఆన్ ఫేస్ ఆన్ కెమెరా అడుగుతున్నా, మీరు నిజంగానే ప్రజానాయకులా, మీరు నిజంగానే ప్రజాసేవకులా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేనేదో దందా చేస్తానని చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు. అది ఏ క్షణంలో ఏ మూమెంట్లో చెప్తారు? మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అభివృద్ధి గురించి, మీరు ఎంపీ గారు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. దాని తర్వాత మీ నాయకులు, మీ కార్యకర్తలు, అదేవిధంగా మా విలేకరులు అందరూ ప్రెస్ మీట్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళని పిలిపించి మళ్ళీ ఈ ప్రెస్ మీట్ నా గురించి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మీ నాయకులే వాళ్ళంతటా వాళ్ళే ఫోన్లు చేసి నాకు, అప్పా మేము వెళ్ళిపోతా అంటే మాకు పిలిపించి మరీ కూర్చోబెట్టి మాట్లాడిచ్చినారని చెప్పినారు. మాకు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడినారని చెప్పడం జరిగింది. అది ఒక సిటిఎం ఎక్స్ సర్పంచ్ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అతని మాటలు విని మీరు ఏమేమో మాట్లాడతారా? అతను కేవలం సర్పంచ్ మాత్రమే. మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక అతను ఉన్నారు. మీ మీద సామాజిక బాధ్యత ఉంది. మీ మీద మీరు ఒక తప్పుడు ఆరోపణలు చేస్తారా? కనీసం మాట్లాడకముందు ఒక 2 నిమిషాలు ఆలోచించే అవసరం లేదా? మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మీ మాటలు 10 మంది వినేటట్టు ఉండాలా, 10 మంది నమ్మేటట్టు ఉండాలా. ఇష్టానుసారం మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఈడెవరు గమ్మును కూర్చునేకి లేదు. అందుకే ఈరోజు ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్ననే పెడదాం అనుకున్నా, నిన్న సందర్భం కుదరలేదు కాబట్టి ఈరోజు పెడుతున్నా. అదేవిధంగా ఏమంటారు, కూటమి నాయకుల ఎమ్మెల్యేలు మంత్రులు అని చెప్పినారు. ఎక్స్ఎమ్మెల్యే పేరు కూడా చెప్పినారు. కానీ ఎక్స్ఎమ్మెల్యే ఇంకా మీరు మీ పార్టీలో ఉన్నోళ్ళే, ఇంకా మీరు తేల్చుకోండి అదేముందో. కానీ మా ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యేల మీద, మా మంత్రుల మీద మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. మీకు మీ మీద సామాజిక బాధ్యత ఉంది. మీకు సమాజంలో ఒక గౌరవం ఉన్నింది. మీరు రాజకీయాల్లో రాకముందు ఒక డాక్టర్, మీరు ఒక ఇంజనీర్. మీరు మాట్లాడక ముందు ఆలోచించి మనం మాట్లాడే మాట, ప్రతి ఒక్క పదము కౌంట్ అవుతుంది అనే ఆలోచన మీలో ఉండాల. మీరు చదివిన చదువుకి మీరు గౌరవం ఇవ్వకుండా ఎవరో ఏదో వచ్చి మీకు చెప్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసినారు. వెళ్ళిపోయిన విలేకరులని మళ్ళీ పిలిపించి మాట్లాడినారు. మీ మీద బాధ్యత లేదా? ఆరోపణలు చేయడం కాదు. మీరేమన్నారు? నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లో మీరే అన్నారు. ఏమని? ఎమ్మెల్యే గారు చేసిన వాక్యాలు మొత్తం అవన్నీ ఆరోపణలు ఏమన్నా ఉంటే ప్రూఫ్లు పెట్టి మాట్లాడాలని చెప్పి. మీరు నా గురించి మాట్లాడిన దాంట్లో ప్రూఫ్లు ఎక్కడ అని చెప్పి ఇవాళ అడుగుతున్నా నేను. ఎక్కడున్నాయి ప్రూఫ్లు? గాలి మాటలు 100 మాట్లాడచ్చు, గాలి మాటలు 10 మందిని పెట్టి మాట్లాడచ్చు. నేను కూడా మాట్లాడమంటారా? నన్ను కూడా చెప్పమంటారా? కానీ నాకు ఆ రాజకీయం నేర్పియలేదు. నాకు అలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి దిగజార్పు రాజకీయాలు నాకు నేర్పియలేదు. రాజకీయాల్లో ఉంటే ఉందాగా పోవాలా, మర్యాదగా పోవాలా, 10 మందికి సాయం చేసుకుంటా పోవాలా. మీరు తిప్పారెడ్డి గారి మీద కానీ, నిసార్ అహ్మద్ గారి మీద కానీ రాజకీయ విభేదాలు ఉన్నా కూడా వాళ్ళ పట్ల గౌరవం ఉన్నింది నాకు. వాళ్ళు కనిపిస్తే నాకు దూరం నుంచైనా కనీసం మరే మంచోళ్ళు రా అని చెప్పేటోడిని నేను. ఆ గౌరవం ఈరోజు పోగొట్టుకున్నారు. ఆ గౌరవం ఈరోజు మీరు పూర్తిగా పోగొట్టుకున్నారు.
ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏదన్నా ప్రెస్ మీట్లో మనం మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడాలన్నా నాకే అంత, మీ వయసులో అర్ధం వయసున్న నేనే ఇంతగా నేను ఆలోచిస్తాను ఏదన్నా ప్రెస్ ముందర మాట్లాడేటప్పుడు, జనాల ముందర మాట్లాడేటప్పుడు. నాకంటే రెట్టింపు వయసు ఉన్న మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు సమంజసమా? సామాజిక బాధ్యత లేదా? ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడేస్తారు. మీరు చెప్పిన వాక్యులకి, మీరు చెప్పిన మాటలకి మీరు ఖచ్చితంగా రుజువు చేయాలా?